అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. అదే మోసం. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉండి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఎంత మోసం చేశారో మనందరికీ తెలుసు. ప్రతి వర్గాన్ని ఆయన మోసం చేస్తూ వచ్చాడు. ఎస్సీలను మోసం చేశాడు, ఎస్టీలను మోసం చేశాడు, బీసీలను మోసం చేశాడు, మైనారిటీలను మోసం చేశాడు, కమ్మ కులాన్ని మోసం చేశాడు, కాపు కులాన్ని మోసం చేశాడు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల కులాలను మోసం చేస్తూ వచ్చాడు, అన్ని రకాల వర్గాలను మోసం చేస్తూ వచ్చాడు. తాను 2019లో అధికారం చేపట్టడం కోసం ఇచ్చినటువంటి అలవిగాని హామీలను నెరవేర్చడం చేతగాక అధికారం మదం చూసుకొని ప్యాలెస్లో తిని తొంగోవడమే తన పనిగా పెట్టుకున్నాడు. తనను ఓట్లేసి సీఎం సీట్ ఎక్కించినటువంటి ప్రజల మధ్యలోకి వెళ్ళడానికి సైతం భయపడి పరదాలు కట్టుకొని వలలు కట్టుకొని చుట్టూ మంది మార్బలం వేలాది మందితో సెక్యూరిటీని ఏర్పాటు చేసుకొని వెళ్ళవలసిన దుస్థితికి ఆయన దిగజారిపోవడం మనందరం చూసాం. ఇదంతా ప్రజలకు సంబంధించినటువంటిది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేసింది ఎవరిని? నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో మోసపోయిన వాళ్ళల్లో ప్రజలు మాత్రమే కాదు, వాళ్ళ కార్యకర్తలు కూడా ఉన్నారు. ప్రధానంగా చెప్పాలంటే కార్యకర్తలే, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలే ఎక్కువగా మోసపోయారు అనేది మాత్రం వాస్తవం, నిజం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం కోసం అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు ఎంత కష్టపడ్డారో వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళతో పాటు ప్రజలందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడం కోసం ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు ప్రాణాలకు సైతం తెగించారు. ఎంతలా అంటే నా జీవితం సర్వనాశనం అయిపోతుందని తెలిసినా నా అభిమాన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి అనే దృఢ సంకల్పంతో ఆయనకు హాని తలపెట్టైనా సరే, ఆయనకు సింపతి తెచ్చైనా సరే ఆయనను ముఖ్యమంత్రి చేసుకుంటాను అని చెప్పేసి ఒక దళిత యువకుడు సీను జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అపారమైనటువంటి అవిభాజ్యమైనటువంటి ప్రేమతో కోడికత్తితో దాడి చేయడం జరిగింది. అతను 5 సంవత్సరాల పాటు జైల్లో మగ్గిపోవడం జరిగింది. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని. అతను కేవలం మీకు ఎగ్జాంపుల్ మాత్రమే. కార్యకర్తల గోడు తగిలిందో ఏమో తెలియదు, కానీ 2024 ఎలక్షన్లలో ఘోరమైనటువంటి ఫలితాలని జగన్మోహన్ రెడ్డి గారు చవిచూడడం జరిగింది. మనందరికీ తెలుసు 2024లో ప్రజలు కొట్టారు జగన్మోహన్ రెడ్డి గారిని. ఆయన తాడేపల్లి ప్యాలెస్ నుంచి బెంగళూరు ప్యాలెస్కి పర్మనెంట్గా షిఫ్ట్ అయిపోవడం కూడా జరిగింది. ఇదంతా మనందరికీ తెలుసు. అధికారం ఉందనే ఒక బరితెగింపుతో కార్యకర్తల్ని పట్టించుకోకుండా, వాళ్ళ మనోభావాల్ని పట్టించుకోకుండా, వాళ్ళకి ఏం కావాలో తెలుసుకోకుండా తన చుట్టూ సామంతరాజుల మాదిరిగా ఒక 5-6 మంది, ఒక వైవి సుబ్బారెడ్డి, ఒక కరుణాకర్ రెడ్డి, ఒక విజయసాయి రెడ్డి, ఒక ఆళ్ల అయోధ్యరామరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సహా ఒక 5-6 మంది తన మంది మార్బలాన్ని ఏర్పాటు చేసుకొని సామంతరాజుల్లాగా ప్రాంతాల్ని విడదీసి వాళ్ళ చేతుల్లో పెట్టి కప్పాలు వసూలు చేసుకుంటూ, కప్పం అంటే ఏంటి, వాళ్ళు అక్కడ దోచుకుంటా ఉంటే అందులో నుంచి కమిషన్లు వసూలు చేసుకుంటూ తన స్వంత ఆస్తులు పెంచుకున్నాడే కానీ తన కోసం ప్రాణాలకు సైతం తెగించి తనని ముఖ్యమంత్రి చేయడం కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి కార్యకర్తల్ని పట్టించుకోవడం మానేశాడు. అందుకే 11 అనే నంబర్ ఈయనకు 2024 ఎలక్షన్లలో రావడం జరిగింది. ఓడిపోయిన తర్వాత ఏ రాజకీయ నాయకుడైనా చెప్పేది ఏంటంటే, నేను అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సేవలో మునిగిపోయి మిమ్మల్ని పట్టించుకోలేదు, ఇక నుంచి మీకోసమే నేను పనిచేస్తాను అని చెప్పేసి వాళ్ళ కార్యకర్తలకి సోపేస్తూ ఉంటారనమాట. అటువంటిదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక 1-2 నెలల క్రితం చెప్పినటువంటి మాట. అదేంటంటే, గత 5 సంవత్సరాలు జగన్ 1.0 చూశారు, ఇప్పుడు జగన్ 2.0 చూస్తారు. అంటే నాలో ఉన్నటువంటి 2వ వెర్షన్ని చూస్తారు, ప్రతి కార్యకర్తని కాపాడుకుంటాను అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. దానికి సంబంధించిందే ఈ పోస్టర్ అన్నమాట. ఈ పోస్టర్లో ఎవరు చదివినా ఈ పోస్టర్ని నరాలు ఉత్తేజభరితం అవుతాయి, రోషం పొంగుకొస్తుంది. సో దీన్ని చూస్తే ఏమనిపిస్తుంది, జగన్ ఇంకా ప్రజాక్షేత్రంలో నిలబడి, ప్రజల మధ్యలో నిలబడి, ప్రజా సమస్యల మీద పోరాడుతూ, కార్యకర్తలకు భరోసా ఇచ్చుకుంటూ, కార్యకర్తలకు ఏదైనా సమస్యలు వస్తే వాళ్ళని కాపాడుకుంటూ. ఎందుకంటే మనందరికీ తెలుసు కదా, జగన్మోహన్ రెడ్డి పెంచి పోషిస్తున్నటువంటి ఈ పేటీఎం బ్యాచ్ కామ్గా ఉండే రకం కాదు. ప్రత్యర్థి పార్టీల ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళ నాయకుల ఫోటోలను, వాళ్ళ నాయకుల యొక్క
కుటుంబ సభ్యుల ఫోటోలను మార్ఫింగ్లు వేస్తూ వాళ్ళని నీచమైనటువంటి భాషతో మాట్లాడుతూ కామెంట్లు పెడుతూ పోస్టింగులు చేస్తూ వీడియోలు చేస్తూ తిక్క పనులు చేస్తూ ఉంటారు వాళ్ళు. సో అట్లాంటి బరి తెగించినటువంటి ఉన్మాదులను ఈయన కాపాడుకుంటాను అని చెప్పేసి ఈయన చెప్పడం, ఈయన చెప్పినటువంటి మాటని చాలా సీరియస్గా తీసేసుకొని నమ్మేసినటువంటి ఈ పేటీఎం పెయిడ్ గొర్రెలు వీళ్ళు జగనన్న తోపురా దమ్ముంటే ఆపురా అనే పాట పాడుకోవడం మొదలుపెట్టారు. ఇంకా కొంతమంది క్రియేటివిటీ ఎక్కువైపోయినటువంటి పేటీఎం గొర్రెలు వాళ్ళు ఏంట్రా అంటే, దమ్ముంటే ఆపుకోరా చంద్రబాబు, ఆపుకుంటే వదిలేస్తాం వైఎస్ఆర్సీపీ అని చెప్పేసి ఆ పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చెప్పినట్టు దమ్ముంటే పట్టుకోరా శకావత్తు, పట్టుకుంటే వదిలేస్తా సిండికేటు అని దాన్ని ఇమిటేట్ చేసి వీళ్ళ క్రియేటివిటీ యాడ్ చేసి ఎలివేషన్లు వేయడం మొదలుపెట్టారు. అంతా ఎలివేషన్లు వేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారా అంటే, విజయవాడలో మునిగి బెంగళూరు ప్యాలెస్లో తేలాడు. చేప ఈయన మునిగి ఆడ తేలినట్టు. ఎంత అన్యాయం అంటే, ఈయన అండ చూసుకొని ఊళ్ళకు ఊళ్ళు ఎకరాలకు ఎకరాలు కబ్జాలు చేసుకున్నటువంటి వల్లభనేని వంశీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నందిగామ సురేష్ ఇట్లాంటి వాళ్ళను జైలుకు పంపిస్తే వాళ్ళను పరామర్శించడానికి ఈ వ్యక్తి వస్తాడే కానీ ప్రజల సమస్యల్ని మాట్లాడడానికి అసెంబ్లీకి మాత్రం రాడంట. ఏమన్నా మాట్లాడితే నేను అసెంబ్లీకి రావాలంటే నాకు ప్రతిపక్ష హోదా మీరు ఇవ్వాలి అని చెప్పేసి చిన్నపిల్లోడు స్కూల్కి వెళ్ళడానికి లంచం అడిగినట్టు ఈయన గారు అసెంబ్లీకి వెళ్ళడానికి ప్రభుత్వాన్ని లంచం అడుగుతారు. ఈయన ఎంతసేపు తనకు పదవీ వ్యామోహమే తప్ప ప్రజల సమస్యలు కానీ ప్రజల యొక్క కష్టాలు కానీ సుఖాలు కానీ తెలుసుకునే అంత ఓపిక, తీరిక, ఇంట్రెస్ట్, ఇష్టం జగన్మోహన్ రెడ్డికి ఉండదు. ఎక్కడ తన పదవి పోతుందో అనేటటువంటి భయం, ఎక్కడ తన నియోజకవర్గంలో ఉప ఎన్నిక వస్తుందో అనేటువంటి భయం. మళ్ళీ బయటకు వచ్చి ఇంక నేను అసెంబ్లీకి వెళ్ళట్లేదు అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చి పారిపోయాడు బెంగళూరుకి. ఆ స్టేట్మెంట్ వినంగానే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలంతా తమ నెత్తి మీద ఒక పెద్ద బాంబు వేసిపోయాడు మా జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి నెత్తి నోరు బాదుకుంటా ఉన్నారు. అప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి గారికి వేసినటువంటి ఎలివేషన్లన్నీ డిలీట్ చేసుకుంటా కూర్చున్నారు. ఇంత మోసం అంటే అటు ప్రజల్ని మోసం చేసి ఇటు కార్యకర్తలను మోసం చేసి ఇంకా ఈయనేమో మళ్ళా ఏమన్నా అంటే 2029లో నేనే ముఖ్యమంత్రి, మళ్ళీ 30 ఏళ్ళు కూర్చుంటా సీఎం సీట్లో అని మాట్లాడతాడు. ఈయన నీ పల్లకి మోసే వాళ్ళనే నువ్వు మోసం చేస్తే వాళ్ళు పల్లకి మోయడం మానేసి పక్కన పడేసి వాళ్ళ పాటికి వాళ్ళు పోతూ ఉంటే నిన్నెవరు ఎత్తుకొని పోయేది ఇంకా సీఎం సీటు వరకు. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల సొంత కార్యకర్తలే ఇంత బాధలు పడుతుంటే ఈయన గారిని నమ్మి మనం బాగుపడేది అయితే ఏమి ఉండదు. కాబట్టి ప్రజలారా విజ్ఞతతో ఆలోచించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.